పంతులు గారు కృష్ణ చేతికి మంగళసూత్రాన్ని ఇచ్చి, "పెళ్లి కూతురు మెడలో తాళి కట్టు నాయనా" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఆ మంగళసూత్రాన్ని తీసుకొని అక్కడ ఉన్న వైష్ణవికి కడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వెన్నెల పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ వైష్ణవికి తాళి కట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా సంతోషంగా, "నాకు కృష్ణకి ఇక పెళ్లయిపోతుంది" అని చెప్పేసైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా బాధపడుతూ అలా అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం నాకు కావాల్సింది నాకు దొరికింది అని చెప్పేసైతే చాలా సంతోషంగా ఆ మంగళసూత్రాన్ని చూసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది. హమ్మయ్య! ఇక మళ్ళీ అడ్డుకునే వాళ్ళే ఎవరూ లేరు అని చెప్పేసైతే చాలా సంతోషంగా ఆ మంగళసూత్రాన్ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఏం కావాలి నాకు? నా కృష్ణ కావాలనుకున్నాను. నా జీవితంలోనికి నా కృష్ణ వచ్చేసాడు. ఇక నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పేసైతే చాలా సంతోషంతో అక్కడ ఉర్రూతలూగుతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన వెన్నెల మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. కృష్ణ వైష్ణవిని పెళ్లి చేసేసుకున్నాడే అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. వైష్ణవి ఇలా ఎలా చేయగలిగింది అని చెప్పేసైతే అనుకుంటూ వైష్ణవి వైపు చూస్తూ ఉంటుంది.